అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి 4 రోజులు ఆగస్టు 6, 7, 8, 9 తేదీలు జీవితంలో ఒక కీలక మలుపు తీసుకురావచ్చు. ముఖ్యంగా ఈ జాతకంలో కనిపిస్తున్న ఒక సంకేతం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి గ్రహాలు ఎందుకు అనుమతి ఇస్తున్నాయి? ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చడానికి వస్తాడా? లేక మీరు చేసే ఒక చిన్న తప్పును బయట పెట్టడానికి వస్తాడా? ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక జాగ్రత్త తీసుకోకపోతే చేతికి వచ్చిన అవకాశం కూడా జారిపోవచ్చు. అదే సమయంలో ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. గ్రహస్థితి మీకు ఇస్తున్న హెచ్చరిక ఏంటి? అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుంది? ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట అస్సలు నమ్మకూడదు? ఈ 4 రోజుల పూర్తి జాతకాన్ని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక పరిహారం, ఒక సూచన మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఆగస్టు 6, 7, 8, 9 తేదీల్లో వృషభ రాశి వారికి గ్రహస్థితి సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో మార్పులను సిద్ధం చేస్తుంది. శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాడు. అదే సమయంలో గురుగ్రహం ఇచ్చే అవకాశాలను శని పరీక్షించే స్థితి కనిపిస్తుంది. అంటే మంచి అవకాశం వస్తుంది, కానీ దాన్ని అందుకోవాలంటే సహనం, తెలివి, సమయస్ఫూర్తి అవసరం. రాహు ప్రభావం వల్ల కొన్ని విషయాలు మొదట నిజంగా కనిపించిన తర్వాత అసలు రూపం బయటపడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ 4 రోజులు ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఈ 4 రోజుల్లో మీ మనసు ఒకవైపు కొత్త ఆశలతో నిండిపోతుంది. మరోవైపు నేను తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా అనే సందేహం వెంటాడుతుంది. గతంలో జరిగిన ఒక సంఘటన మళ్ళీ గుర్తుకు వచ్చి అదే తప్పు మళ్ళీ జరగకూడదని మీరు జాగ్రత్త పడతారు. ఈ ఆలోచనే మీకు ఒక పెద్ద నష్టాన్ని తప్పించే అవకాశం ఉంది. కొందరు వృషభ రాశి వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ రోజుల్లో వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు డబ్బు సంపాదించే అవకాశాలు పూర్తిగా లేకపోవచ్చు, కానీ వచ్చిన డబ్బు నిలవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. కుటుంబ అవసరాలు, అనుకోని ఖర్చులు లేదా పాత బాకీల కారణంగా చేతిలో ఉన్న సొమ్ము తగ్గే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్టు 7 మరియు 8 తేదీల్లో ఎవరైనా పెట్టుబడి పెట్టమని, భాగస్వామ్యం చెయ్యాలని లేదా త్వరగా లాభం వస్తుందని చెప్పవచ్చు. అలాంటి మాటలు విన్న వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించాలి. తొందరపాటు ఈ 4 రోజుల్లో పెద్ద శత్రువుగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల దృష్టి మీపై పడుతుంది. మీరు చేసిన చిన్న పొరపాటును కొందరు పెద్దదిగా చూపించే ప్రయత్నం చేయవచ్చు. అదే సమయంలో మీరు ప్రశాంతంగా స్పందిస్తే చివరికి మీ నిజాయితీనే మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసే ముందు అన్ని షరతులను పూర్తిగా చదవాలి. చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా ఒక చిన్న నిర్ణయం పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. అయితే కోపంతో మాట్లాడితే దూరం పెరుగుతుంది. ఓపికతో మాట్లాడితే అదే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఈ 4 రోజులు మీ మాటకి ఎక్కువ విలువ ఉంటుంది. ఒక మాట బంధాన్ని బలపరచగలదు, అదే ఒక మాట దూరం కూడా చేయగలదు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 4 రోజుల గ్రహస్థితి మీ జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తిని తీసుకురావడానికి సంకేతాలు ఇస్తుంది. ఆ వ్యక్తి పేరు ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తాడు? మీ అదృష్టాన్ని మార్చడానికా, లేక మీ జీవితానికి ఒక పెద్ద పరీక్షగా మారడానికా? ఇప్పుడు ఈ 4 రోజుల జాతకంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి. ఈ గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదని సూచించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రతి వృషభ రాశికి ఒకే విధంగా వర్తిస్తుందని చెప్పలేం, కానీ కొందరికి ఈ కాలంలో కొత్త పరిచయం, పాత పరిచయం మళ్ళీ కలవడం లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి సమాచారం రావడం వంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తాడు అంటే మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక అధ్యాయాన్ని కదిలించడానికి, మీరు తీసుకోలేకపోయిన ఒక నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి కల్పించడానికి. ఈ వ్యక్తి మాటలు మొదట మీకు సాధారణంగా కనిపించిన తర్వాత అవే మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఆర్ అక్షరం గల వ్యక్తి మీ దగ్గరకు వచ్చేటప్పుడు అతని లేదా ఆమె మనసులో ఒక ఆశ ఉంటుంది. అది కేవలం డబ్బు మాత్రమే కాకపోవచ్చు. మీ నమ్మకం, మీ సహనం, మీ అనుభవం లేదా మీతో కలిసి ఒక పని ప్రారంభించాలనే ఉద్దేశం కూడా ఉండవచ్చు. కొందరి జీవితంలో ఈ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించిన అవకాశాన్ని తీసుకురావచ్చు.
మరొకరికి వ్యాపార సూచనతో రావచ్చు. ఇంకొందరికి గతంలో అపార్థాలతో దూరమైన బంధాన్ని మళ్ళీ కలపడానికి ప్రయత్నించే వ్యక్తిగా రావచ్చు. కానీ ఇక్కడే గ్రహాలు ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాయి. ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు. ప్రతి మంచి మాట నిస్వార్థం కాదు. అందుకే ఈ 4 రోజులు ఆర్ అక్షరం గల వ్యక్తితో మాట్లాడేటప్పుడు తనను చెప్పే ప్రతి విషయాన్ని శాంతంగా వినండి. వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. సమయం తీసుకొని ఆలోచించండి. ఎందుకంటే శని ప్రభావం వల్ల నిజమైన ఉద్దేశం కొద్ది రోజుల తర్వాతే పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీరు గతంలో చేసిన ఒక తప్పును గుర్తు చేసుకునే అవకాశం ఉంది. అదే తప్పు మళ్ళీ చేయకుండా ఉండేందుకు ఈ పరిచయం ఒక హెచ్చరికలా కూడా పనిచేయవచ్చు. కొందరికి ఈ వ్యక్తి అదృష్టానికి తలుపులు తెరవవచ్చు. మరికొందరికి ఎవరు నిజమైన వారు, ఎవరు స్వార్థపరులు అనే విషయాన్ని స్పష్టంగా చూపించే అద్దంలా మారవచ్చు. ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి ఈ వ్యక్తి రావడం వల్ల కొంత అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామికి ముందుగానే నిజాయితీగా విషయాలు చెప్పడం మంచిది. దాచిపెట్టిన చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త పడాలి. వివాహితులకు మాత్రం ఈ పరిచయం భవిష్యత్తులో మంచి బంధానికి మొదటి అడుగు కావచ్చు. అయితే తొందరపడి ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఆ వ్యక్తి స్వభావాన్ని కొంతకాలం గమనించడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఉంది. ఆర్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం కంటే ఆ వ్యక్తితో మీరు ఎలా ప్రవర్తిస్తారన్నదే మీ భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఓపిక, వివేకం, స్పష్టమైన నిర్ణయం ఉంటే ఈ పరిచయం మీకు లాభంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారం, విద్య, ప్రేమ, వివాహం, ఆరోగ్యం పరంగా ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ కాలంలో గ్రహస్థితి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. అవకాశాలు వస్తాయి, కానీ వాటిని నిలబెట్టుకోవడం మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇదే ఈ 4 రోజుల ప్రధాన సందేశం. ఉద్యోగంలో ఉన్న వారికి, వృషభ రాశి వారికి ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు పని భారం కాస్త పెరిగే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోయినా నిరాశ చెందవద్దు. మీ పనిని గమనిస్తున్న ఒక అధికారి లేదా సీనియర్ వ్యక్తి మీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 8వ తేదీ తర్వాత ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే సహ ఉద్యోగులతో వాదనలు, అహంకారంతో మాట్లాడటం మాత్రం పూర్తిగా నివారించండి. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు లాభాలు కనిపించినా నగదు ప్రవాహంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. పాత బాకీలు తిరిగి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఒక కొత్త కస్టమర్ లేదా భాగస్వామి ద్వారా మంచి అవకాశం కూడా రావచ్చు. అయితే పత్రాలు, ఒప్పందాలు, డిజిటల్ చెల్లింపులు, సంతకాలు చేసే సమయంలో చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నందున ప్రతి విషయాన్ని 2 సార్లు పరిశీలించండి. తర్వాత డబ్బు వస్తుందని చెప్పే పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఇది ఏకాగ్రతను పరీక్షించే సమయం. చదవాలనే ఆసక్తి ఉన్న మనసు పదే పదే వేరే విషయాలపైకి వెళ్ళే అవకాశం ఉంది. మొబైల్, సోషల్ మీడియా లేదా అనవసరమైన స్నేహాల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ 4 రోజుల్లో చేసిన కృషి రాబోయే నెలల్లో మంచి ఫలితాలకు బలమైన పునాది వేస్తుంది. ప్రేమ విషయానికి వస్తే చిన్న అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. అనుమానాల కంటే నమ్మకానికి ప్రాధాన్యం ఇస్తే బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు ఒక కొత్త పరిచయం ఆసక్తిని కలిగించవచ్చు. అయితే వ్యక్తి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. వివాహితులు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తే ఇంట్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి, తలనొప్పి, జీర్ణకోశ సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగటం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. మానసిక ఒత్తిడిని ఎక్కువసేపు మనసులో ఉంచుకోకుండా కుటుంబ సభ్యులతో లేదా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం మంచిది. ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం మళ్ళీ కనిపిస్తుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశం బంగారం కాదు. కానీ ప్రతి పరీక్ష కూడా నష్టమే కాదు. కొన్నిసార్లు గ్రహాలు పరీక్షల రూపంలోనే ఆశీర్వాదాన్ని పంపిస్తాయి. మీరు ఓర్పుతో తెలివిగా వ్యవహరిస్తే ఆగస్టు 6 నుంచి 9 మధ్య జరిగిన కొన్ని సంఘటనలు రాబోయే నెలలో మీ జీవితానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఈ 4 రోజుల జాతకాన్ని మొత్తం పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఆగస్టు 6, 7, 8, 9 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనలకు, కొత్త నిర్ణయానికి, కొత్త మలుపుకు నాంది పలికే అవకాశం ఉంది.
మీరు కోల్పోయింది తిరిగి దొరుకుతుందా లేదా అనేది కాదు, మీకు నిజంగా ఏది అవసరమో గ్రహించే సమయం ఇదే గ్రహస్థితి సూచిస్తుంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి కనిపించినా అది శాశ్వతం కాదు. అవసరం లేని ఖర్చులను నియంత్రిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వడం, ఎవరి మాట నమ్మి పెట్టుబడి పెట్టడం లేదా ఆవేశంతో పెద్ద నిర్ణయం తీసుకోవడం మాత్రం ఈ 4 రోజుల్లో మంచిది కాదు. డబ్బు విషయంలో ఒక చిన్న జాగ్రత్త భవిష్యత్తులో పెద్ద నష్టానికి తప్పించే అవకాశం ఉంది. ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి ఈ జాతకంలో వచ్చిన సంకేతాలను కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం కొందరికి ఒక అవకాశం కావచ్చు, మరికొందరికి ఒక హెచ్చరిక కావచ్చు. కానీ ఆ వ్యక్తిని చూసి వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే వారి స్వభావాన్ని గమనించడం, వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఉండిపోవడానికి రారు. కొందరు ఒక పాఠం నేర్పడానికి, మరికొందరికి ఒక దారి చూపించడానికి మాత్రమే వస్తారు. ఈ 4 రోజుల గ్రహస్థితి కూడా అదే సందేశాన్ని ఇస్తుంది. ఈ కాలంలో చెయ్యదగిన చిన్న పరిహారాలు కూడా మీ మనోధైర్యాన్ని పెంచగలవు. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి తెల్లని పూలు సమర్పించి సాధ్యమైనంత వరకు ఒక పేదవారికి బియ్యం లేదా పాలు దానం చేయండి. గురువారం రోజు పసుపు రంగు పండ్లు లేదా శనగపప్పు దానం చేస్తే గురుగ్రహ అనుగ్రహం పెరుగుతుందని నమ్మకం. శనివారం నాడు నల్ల నువ్వులతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి స్మరించడం కూడా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ అదృష్టం సంఖ్యలు 6, 15, 24గా భావించవచ్చు. శుభరంగులు తెలుపు, లేత ఆకుపచ్చ, క్రీమ్. ముఖ్యమైన పనులు ఉదయం ప్రశాంతత సమయంలో ప్రారంభిస్తే మనసుకు ధైర్యం పెరుగుతుంది. చివరిగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చవు, కానీ మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మాత్రం మీ భవిష్యత్తును మార్చగలదు. అందుకే కోపం కంటే ఓపికను, భయం కంటే విశ్వాసాన్ని, తొందర కంటే ఆలోచనలు ఎంచుకోండి. అప్పుడు గ్రహాల పరీక్ష కూడా మీ విజయానికి మెట్టుగా మారుతుంది. వృషభ రాశి వారు, మీకు ఈ జాతకం ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆసక్తికరమైన రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, మంత్రాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.